హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రంగోలి గార్డెన్స్కి వచ్చున్నాం. రంగోలి గార్డెన్స్ అంటే ఏమిటి అంటే మనకి పాతకాలంలోని కల్చర్ ఎలా ఉండేది, మనకు జీవన విధానం ఎలా ఉండేది అని తెలియజేసే రంగోలి గార్డెన్స్. మనకు రంగోలి గార్డెన్స్ వచ్చేసి ఈ హూడీ నుంచి వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంది. మనకి మనం మెట్రోకి రావాలంటే యలహంక నుంచి 6 కిలోమీటర్స్. ఫస్ట్ యలహంకకు వచ్చేసి అక్కడ నుంచి 6 కిలోమీటర్ బస్సు ఉంటుంది. బస్ స్టాప్ నుంచి మనకి 2 మినిట్స్ అని చూపిస్తూ ఉంది. నేనైతే బైక్ ఉంది, బైక్లో వచ్చేసాను. మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇలా టికెట్ కౌంటర్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి అడల్ట్కి 200 రూపీస్, చైల్డ్కి 150. రంగోలి గార్డెన్స్ మనకి స్వాగతం పలుకుతుంది. లోపలికి వెళ్ళిపోదాం. మనం ఎంట్రీలో మనకి సెక్యూరిటీ ఉంటాడు. సెక్యూరిటీ టికెట్ ఇస్తే మనకు చేతికి ఒక బ్యాండ్ ఇస్తాడు. బ్యాండ్ వేసుకొని మనం ఇంకా విజిట్ చేయొచ్చు. స్టార్టింగ్లోనే మనకి బుడబుక్కలైన ఉన్నాడు. మీకు తెలుసా బుడబుక్కలైన అంటే? ఈ ఆట ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా ఆడారు మీరు? నేనైతే ఆడాను. దాని పేరు వచ్చేసి నాగేంద్ర. నెక్స్ట్ మనకి వైద్యశాల. పూర్వకాలంలో మనకి వైద్యం ఎలా చేసేది అనేది దాని గురించి ఇక్కడ ఉంది. పూర్వకాలంలో అంగళ్ళు ఎలా ఉండేవి, సేల్స్ ఎలా చేసేవాళ్ళని చూడండి. టైలర్స్, ఓ పెద్ద అయినా ఏం ఆలోచిస్తున్నాం అంతగా చెప్పు నాకు కొంచెం. బంగారు అంగళ్ళు చూడండి. ఇక్కడ చూడండి మనకి బ్రాహ్మణ్స్ మనకు అప్పుడు పాఠాలు ఎలా నేర్చుకునే వాళ్ళని. నా కోసం ఎదురు చూస్తుంది ఈడ ఈ అమ్మాయి. ఇక్కడ వచ్చేసి చూడండి మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషను. మనకి పల్లెటూరులో హోమ్స్ ఎలా ఉండేవి ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. అలాగే మనకు వచ్చేసి ఆడాట ఆడుతున్నారు. ఇది ఆడారా మీరు పిల్లప్పుడు? నేను ఆడాను. ఆడెవరు అనుకుంటారు? నేనే. పూర్వకాలంలో పోయిన జన్మ కాక పోయిన జన్మలో నేను మా భార్య. చూపిస్తాను ఇంకా మనకి. ఇది వచ్చేసి మనకైతే ఇక్కడ సిచ్యువేషన్ ఏమని మనకి ఇక్కడ పెట్టున్నారు బోర్డు. మనకి కావాలంటే ఇది చూసి మనకి అర్థం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. బాగుందా? మనం ఎక్కడ కానీ ఏమి కానీ టచ్ చేయకూడదని మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా. ఎద్దుల బండి చూపిస్తాను మీకు. చూడండి ఎద్దుల బండి. అక్కడ గన్ను, అది పాటలు వచ్చేది కుక్క పిల్ల. ఇక్కడ అమ్మాయిలు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. ఎంత బాగున్నాయన్నీ. చూడండి ఉయ్యాల మనకి. 360 యాంగిల్ ఇది. చూడండి గాన్లాట ఆడారా మీరు ఎప్పుడైనా? నేనైతే ఆడినా అబ్బా. నేను ప్రతి ఒక్కటి నేను పిల్లప్పుడు ఎంజాయ్ చేశాను. ఇది వచ్చేసి మనకి అమ్మ మనకి నీళ్ళు పోసేది. బాగుంది కదా? రీ నాని ఏమిరా డైర్ వేసుకోలేదు? డైర్ వేసుకోవాలరా. అప్పుడు డైర్ కొనిపిలే మా అమ్మ.
దూడపిల్ల మా సింహాడు అట్టే ఉంటాడు దూడపిల్ల మాదిరి. మనకి పల్లెటూళ్ళలో మనకి ఎద్దులు, ఆవులు, పల్లెటూళ్ళలో మనకి జంతువులు, మన యొక్క పెంపుడు జంతువులు మనం ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళం పూర్వకాలంలో. దానికి చిహ్నంగానే ఇది మనకి టచ్ చేసేసిన ఆనందం టచ్ చేసేసిన సారీ గుమ్మడికాయ సుర్రాయి చూడండి. ఇక్కడ చూడండి అమ్మ మనకి పాలు తప్పుతా ఉంది. సిచ్యువేషన్ బేస్డ్ అన్ని మనకి ఎంత బాగా పెట్టున్నారని. చూడండి మనం అక్కడి నుంచి చూసాం కదా, ఇది ఇంట్లో నుంచి, అక్కడ మనం బయట నుంచి చూసాము, ఇది ఇంట్లో నుంచి. చాలా బాగా యూజ్ చేస్తున్నారు కదా. నాకైతే బాగా అనిపిస్తా ఉంది. ఎవరు లేరు, ఫస్ట్ మనమే. సో మనకి ఒక మనశ్శాంతిగా ఉంది. పరుపులు ఎలా కుట్టేవాళ్ళు అనేది మనకి సిచ్యువేషన్ బేస్డ్. చూడండి ఎలా బాగుంది. మనకి క్లాత్స్ ఎలా తయారు చేసేవాళ్ళని మనకి తెలుగులో ఏమంటారంటే మగ్గం, కన్నడలో ఏమంటారంటే గ్రామీణ వస్త్ర మన కన్నడ రాదు కాబట్టి క్షమించండి. ఇంత బాగుంది కదా అంతా. ఇది వచ్చేసి ఏదో దేవస్థానం అరపండి మన కోడి, చూడు కోడి. తాత మా శ్రీకాంత్ గాడు బాగా ముసలోడు అయిపోయినాక ఇట్లా ఉంటాడు. శ్రీకాంత్ మంచిగా ట్యాబ్లెట్లు వేసుకోరా. అప్పట్లో నేనే ఇక్కడ, చూడండి ఎంత పద్ధతిగా ఉన్నాను. బాగున్నాను నేను. ఇంకా ఉన్నాయి మనకి చాలా. నాకు ఒక రకంగా మనశ్శాంతిగా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి పిల్లోనికి వాటర్ పోస్తూ ఉన్నారు. ఆ పిల్లి దొంగ పిల్లి, నాకు అనిపించింది దొంగ పిల్లని. పిల్లోనికి నీళ్ళు పోస్తా ఉన్నారు. పెద్ద అడుచుడాడా చదువుకుంటాను ఎవడో పిల్లోడు. ఏమో జుట్టు దూకుంటుంది, ఉయ్యాలా. బాగున్నాయి కదా అన్నీ మనకి. ఈమె చదువుకుంటుంది, ఈమె పిల్లోని లాలిస్తుంది. రొటేట్ చూడండి బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఇది. ಇವತ್ತು ನಾವು ಬಂದಿರೋದು ರಂಗೋಲಿ ಗಾರ್ಡನ್ಸು. ನೀವು ಬನ್ನಿ. అయ్యో జస్ట్ మిస్ తగులుతూ ఉండేది. చూడండి ఇక్కడ కుక్క పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు అవి. మనకు వచ్చేసి అప్పట్లో మనకి నూనె ఎలా తీసేవాళ్ళని మనకి సిచ్యువేషన్ బేస్డ్ ఇది. చూడండి గానిగ అంటారు దీన్ని, గానిగ. ఇక్కడ చూడండి మనకి పిడకలు తెలుసా మీకు? పిడకలు అంటారు కదండి, పిడకలు వేసి అట్లా కొడతారు. ఇది వచ్చేసి పుల్లలు చెలగొట్టినారు. ఇంకా వచ్చేసి రూరల్ హోమ్స్ అంటే మనకి పల్లెటూళ్ళలో ఎలా ఉంటాయి చూడండి. ఆమె ఏదో చేస్తూ ఉంది, ఒక పక్క మదరు పిల్లలు అన్నం తినిపిస్తూ ఉంది. ఉయ్యాల. పోస్ట్ మ్యాన్ లైట్లో వచ్చేవాళ్ళు పూర్వకాలంలో, బ్యాగ్ వేసుకొని
వచ్చి మనకి ఇచ్చేవాళ్ళు. చూడండి ఎంత బాగుందో. పల్లెల్లో ఇల్లులు ఇలానే ఉండేవి, ఇలానే కట్టుకోవాలి, బాగుంటుంది. నేనైతే ఫ్యూచర్లో నేను అదే ప్లాన్ చేస్తాను, ఒక ఫామ్ హౌస్ తీసుకొని ఇలాంటి పల్లెటూరు వాతావరణం లాంటి ఒక ఇల్లు కట్టుకుంటాను. ఇక్కడ చూడండి బట్టలు ఉతుకుతుంది, అక్కడ గొర్రెపోతూ పిల్లోడు బ్యాక్ సైడ్ ఆడుకుంటూ ఉన్నాడు. ఇది వచ్చేసి మనకి రోల్స్ కంటే ముందు రోళ్ళు ఉంటాయి కదా, దానికంటే ముందు ఇలా నూరేవాళ్ళు కారాలు ఇవన్నీ. అక్కడ చూడండి అమ్మ పిల్లోడు పనుకున్నారు, పక్క గుమ్మడికాయ, ఇతను నీళ్ళు ఎత్తుకొస్తున్నాడు. అతను వచ్చేసి మనకి ఇస్త్రీ దోబీ హౌస్ అంటే సాకులలో ఇల్లు ఎలా ఉంటుందని. చూడండి ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి మనకి బొమ్మలు తయారు చేసే వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది అప్పట్లో. చూడండి చాలా బాగుంది కదా. నాకు బొమ్మ చేసిస్తారా అంకుల్, ప్లీజ్ అంకుల్. ఇది వచ్చేసి మనకు రాళ్ళతో మనకు బొమ్మలు చేసేవాళ్ళు పూర్వకాలంలో, అవి ఇవి విగ్రహాలు చేసేవాళ్ళని. అక్కడ చూడండి దాని మీద వచ్చేసి మనకి, నాకు తెలిసి అది ఆంజనేయ బొమ్మ అనుకుంటా చేస్తూ ఉన్నారు. ఈ ఇల్లు వచ్చేసి మనకి గంపలు చేస్తారు కదా, గంపలు అంటే చేనేత కిందికి వస్తుంది. అది మనకి కట్టె పుల్లలతో చేస్తారు కదా గంపలు, ఇవన్నీ పొరకలు ఇలాంటివన్నీ చేసేది వీటి అంటారు. చూడండి గంపలు అల్లేది ఇది. ఇక్కడ మనకు కుమ్మరి అంటే కుండలు మట్టితో చేసేవన్నీ. చూడండి అక్కడ మనిషి బురద తొక్కుతూ ఉన్నాడు, ఒక అక్కడ మట్టి పిసుకుతూ ఉంది, అక్కడ ఒక అతను కుండలు తయారు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉంది కదా అది, అక్కడ కట్టెతో ఇట్లా తిప్పి గాను తిప్పి కుండను పట్టుకుంటే కుండ రెడీ అయిపోతుంది. ఇవి వచ్చేసి మనకి స్టీల్ సామాన్లు చేసేవాళ్ళు, అంటే ఇనుప సామాన్లు చేసేవాళ్ళు మనకి. బాగున్నాయన్నీ. ఇక్కడ వచ్చి విజిట్ చేయండి, తప్పకుండా రండి. వీకెండ్స్లో ఏం చేస్తారు, రూమ్లో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుందనే చెప్తా ఉన్నా. ఇది వచ్చేసి మనకి ఇనుప సామాన్లతో వచ్చేసి చూడండి. అదా నా గట్టి కొట్టు. చూడండి మనకి వచ్చేసి చెక్క పని చేసేవాళ్ళని తోపడా కొడుతున్నారంటారా, అంటే తోపడా అంటే ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇట్లా సాఫీ చేసేదాన్ని తోపడా అంటారు. ఏదో కొద్దిగా తెలుసు నాకు. చాలా క్యూట్గా ఉంది కదా. ముద్దు వచ్చేస్తాను, నాకు నేనే ముద్దు వచ్చేస్తాను. ఆ అమ్మాయి నాకు లైన్ వేసింది, కానీ నేను చెప్పేసాను నేను ఫిక్స్డ్ అని. ఆల్రెడీ నేను కమిటెడ్. వచ్చానని రాజుల కాలంలో మనకి ఎలా ఉండేది. నా కోసం వస్తాడు, నాకు బిజీ అపాయింట్మెంట్, నాకు 1 గంటకి వేరే అపాయింట్మెంట్ ఉంది, అని కలచలేదు రాజుని. నేనే అది బడికి పోకోకుండా చూడండి, ఒక పక్క క్లాస్ జరుగుతుంటే మనం ఎగ్గొట్టి ఏదో చేస్తున్నాం ఇక్కడ. నేనే అది, ఖచ్చితంగా నేనే. నన్ను పెట్టుకొని వాళ్ళు తయారు చేశారు. చూడండి ఆ ఈ ఈ ఊ ఏ ఐ.
పల్లెటూళ్ళలో పంచాయతీ ఎలా జరుగుతాయంటే, ఒక రచ్చబండ ఉంటుంది. రచ్చబండ అంటే ఒక పెద్ద అరుగు, అరుగు మాదిరి ఉంటుంది. అక్కడ అందరూ సమావేశం అయ్యి చర్చించి ఎవరిది తప్పు ఏమి అని బాగా విచారించి తర్వాత నిర్ణయాలు తీసుకొని ఊరి పెద్దలు ఏది చెప్తే అదే చేసేవాళ్ళు ఊళ్ళో ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది రెడీ. పెద్దలు చెప్పినలే, ఇంట్లో వాళ్ళు చెప్తే వినట్లే, బయట వాళ్ళు చెప్తే వింటారా మన వాళ్ళు. వర్త్ వరమా వర్త్ 200 రూపీస్కి మనకైతే వర్తే పెట్టచ్చు. చూడండి, కట్టెలు కొట్టగా నేను కూడా కట్టెలు కొట్టేవాడిని తెలుసా. నేను ఇప్పుడు కూడా కొట్టగలను కట్టెలు, చీకట్టి. మీరు కొడతారా? మాటల్లో పడి మనం మర్చిపోతున్నాం. చూడండి, రోళ్ళు తయారు చేసేది. మనకు రోళ్ళు ఇట్లా తయారు చేస్తారని ఉంది ఇక్కడ. మీకు తెలుసా సున్నం బట్టి అంటారు దీన్ని. సున్నం బట్టి సున్నప్రాళ్ళు వస్తాయి. సున్నప్రాళ్ళు అన్నీ తీసుకుపోయి దాంట్లో వేసేసి మంట పెట్టి కొద్ది రోజులు కాల్చి ఏదైతే చేస్తారో మనకు తెలియదు ప్రాసెస్, కొద్దిగా తెలుసు. ఈ పంది పిల్లలు వచ్చాయి మనకి వీడియోలకి. మనకైతే ఇంతటితో మన కల్చర్ ఇది ఎంత అయిపోయింది. అంటే ఇల్లులు ఎలా ఉండేవి, పూర్వకాలంలో మనకి వస్త్రాలు ఎలా చేసేవాళ్ళు, చెప్పులు ఎలా కుట్టేవాళ్ళు, కుమ్మరి వాళ్ళు, మళ్ళీ వచ్చేసి సాకలోళ్ళు, ఇలా ఒక్కొక్క విధానాలు ఎలా ఉండేవి అన్నీ మనకి బాగా వివరించారు విజువల్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ ఫార్మింగ్ సిస్టమ్ అంట ఇక్కడ వచ్చేసి ఉంది మనకి. మనం ఎన్నిసార్లు తిరగచ్చు ఇక్కడ అంటిల్ 6 o'clock. మనకి ఇది మన ఆయుధం, ఇది ఉంటే ఎవరు ఎంజలేరు. మనకి ఇక్కడ ట్యాగ్ ఇస్తారు, ఇది వేసుకొని తిరగాలి మనం. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం నేషనల్ ఫార్మింగ్ సిస్టమ్. లోపలికి వెళ్ళిపోదాం మనం. ఇద్దరు బండి ఇలా ఆడుకున్నారా మరి ఎప్పుడైనా పిల్లలు? నేను ఆడుకున్నా. ఇది వచ్చేసి జొన్నలు అనుకుంటా, జొన్న అది నాకు తెలుసు, జొన్ననే. ఇచ్చండి సేద్యం చేసేది మనకి ఎద్దులు. ఇక్కడి నుంచి చూపిస్తాం, మంచిగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి సంత అంటారు దీన్ని. కూరగాయలు అమ్ముకునేదాన్ని మొత్తం ఒక చోట చేర్చుకొని అప్పట్లో చాలా తక్కువగా ఇది చేసుకునేవాళ్ళు. చూడండి, కూరగాయలు కొందాం పోయి. నాకు సొరకాయ కావాలి, దోసకాయ తెచ్చుకుందాం మనం పోయేసి. కావాలా మీకు దోసకాయ? క్యాబేజ్ అండి, క్యారెట్ తినండి, కళ్ళకు మంచిది. చూడండి, బసవన్న మనకి పిల్లప్పుడు వచ్చేవాళ్ళు ఇట్లా, ఇప్పుడు వస్తలేదు ఎవరు. ఓ బసవన్న. చూడండి, అప్పటి కాలంలో మనకి మిషన్స్ లేవు. మనకి ఎలా పొట్టుని గింజల్ని వేరు చేసేవాళ్ళంటే అట్లా గాల్లోకి వేసేవాళ్ళు. గాల్లోకి వేసినప్పుడు కింద ఉన్నారు కదా వాళ్ళు ఇసిరేవాళ్ళు. అప్పుడు పొట్టు అంత పక్కకు ఒకసారి వచ్చేది, గింజలు ఒక పక్కకు వచ్చేది. అలా సపరేట్ చేసేవాళ్ళు గింజల్ని పొట్టు నుంచి. ఇది చూడండి, మనకి టవాలా కప్పి చేతుల మధ్యలో ఒక రేట్ ఫిక్స్ చేసుకునేవాళ్ళు. అది ఎవరికి తెలియకూడదని సీక్రెట్గా అమ్ముకునేవాళ్ళు. చూడండి, ఇది వచ్చేసి గిట్టెలు కొట్టడం. ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి గిట్టెలు కొట్టేవాళ్ళు. గిట్టెలకి వచ్చేసి ఇనుపై కొట్టేవాళ్ళు. చూపిస్తాం మీకు.
ఇంత అవి ఎందుకు అక్కడ ఉన్నాయి కదా అవే. దానివల్ల వాటికి ఎక్కువ ఇది అయ్యేది కాదు, ఎందుకంటే ముళ్ళులు ఇవన్నీ కుచ్చుకునేది కాదు. అదొకటి ఎక్కువ నడవగలవు అలా ఉంటుంది వాటికి. వెయిట్ కొట్టు పగిలిపోల కొడితే ఇది మీరు కాంతార మూవీలో చూశారుగా, ఇది ఒక కర్ణాటకలో ఫేమస్ ఆట. ఇది మనకి ప్రతి ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు దీన్ని. నేను నా శ్రీకాంత్ అలా బడి బంక్ కొట్టి. చూడండి, మనకు పిల్లప్పుడు ఇలా మన ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు. బెస్ట్ చూపిస్తా. ఇది వచ్చేసి నేను మా శ్రీకాంత్, లేకపోతే నేను మా శ్రీకాంత్, మేమిద్దరమే, ఎవరొద్దు మాట. మేమిద్దరం ఉంటే వేరే లెవెల్. ఇది చూడండి కుస్తీ పోటీ. మనకి పూర్వకాలంలో కుస్తీ పోటీ ఇలా ఉండేవి. ఎవరన్నా వస్తారా నాతో కుస్తీకి? తగులుదాం. ಸಂಜೆ ಮಾಡಿ ಸೀರೆ ಉಟ್ಕೊಂಡಿದ್ದ ಹಂಗೆ ಹಾಕೊಂಡಿಲ್ಲ. ಎಲ್ಲಿ ಬಂದ ಅಂಕಲ್ ಇದೆಲ್ಲ ನೀವೇ ಮಾಡಿದ್ರಾ? ಹೌದು. ಎಕ್ಸ್ಟೀರಿಯಿಂದ ನಿಮಗೆ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇದು? ನನಗೆ 55 ವರ್ಷದಿಂದ ಐತೆ. 10 ವರ್ಷ ಹುಡುಗಂದು ಇದೇ ಕೆಲಸ ನನಗೆ. ಸರ್ 10 ವರ್ಷ ಹುಡುಗ. ಹಾಂ. తెలుగు ఉదయం ఏడాది చిన్నోడు ఇంకా ఇదే పని చేస్తాం. 10 ఏళ్ళ నుంచి? 10 ఇంకా చిన్నోడు. ఓకే. అప్పుడు ఇంకా ఇదే పని చేస్తా ఉన్నాను. ఇది ఒకటే అంకుల్, బయట మీకు బిజినెస్ ఉందా? ఇంత ఉంది. ఇంత అంటే ఏమి చేసలే, గణపతి చేస్తాం. ఇంతవా బిజినెస్ అది చేస్తారు ఇయర్లీ. పని చేసే వాళ్ళు ఉన్నారు, ఒక 2-3 అక్కడ చేస్తారు. అక్కడ ఉన్నారు. మనకి అదా ఇది చేసేద్దాం. అదా ఇది మిడిల్. మీ పేరు ఏమంకల్? ముత్తూరాజ్. ముత్తూరాజ్. ನೀರು ತುಂಬ చూడండి, మీరు కూడా రండి. ఎవరు మీది? మాది కడప అంకుల్. జాస్తి ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నేను మణిపాల్ ఉంది కదా, వైట్ ఫీల్డ్, దాంట్లో పనిచేస్తాను. లీవ్ ఉన్నప్పుడు అట్లా తిరుగుతూ ఉంటాను ప్లేసెస్. మణిపాల్ హాస్పిటలేనా? వైట్ ఫీల్డ్ ఇది ఉంది కదా మాల్, నెక్స్ట్ చేస్తారు. దాని ఎదురుగా పనిచేస్తాను హాస్పిటల్. మణిపాల్ హాస్పిటల్ ఐటీపీఎల్ పక్కల. అక్కడ ఇదే మెడిసిన్ ఇది చేస్తాను. ఖాళీ టైంలో ఇట్లా తిరుగుతా ఇక్కడ పెట్టాలంటే చేయకూడదు.
చూడండి. ఇంకొట్టాడు. అయితే వచ్చేసింది. ప్లేట్ 10 రూపాయలు ఇది. ఆ, ప్లేట్ పెట్టుకొని ఎత్తుకొని ఇది మీకే ఇది ఆ, మీరు ఎత్తుకొని వచ్చినాం. చూడండి అక్కడ పెట్టుకున్నా మన అయితే వచ్చేసిన మనకి వచ్చి విజిట్ చేయండి. మనకి అంకుల్ నేర్పిస్తారు. మీకు పర్సనల్ కోర్స్ కూడా ఉంది అంకుల్, మీరు చేస్తారా? పర్సనల్గా ఏమన్నా చేస్తారా? అంటే నేర్చుకునేకి ఎంత కలెక్ట్ చేస్తారో, మనకి ఎన్ని రోజులు ఉంటుంది అది చెప్పేయండి అట్లా. మీరు ఎప్పుడు వస్తేనో తెప్పిస్తాం మేము వారానికి ఒక్కితే వస్తేనే సరే, నేను డైలీ వస్తాను సరే. ఇక్కడ నేను 9 గంటలకు వచ్చేస్తాను. వస్తే ఇక్కడ 10-11 గంటలకే కస్టమర్లు వచ్చేది. ఊరికనే ఉంటాను, పని లేదు. ఆ టైంలో వస్తే మీకు ఇక్కడ నేర్పిస్తాము. లేదు వారానికి వచ్చితే మాది వీక్ ఆఫ్ ఉంది. వీక్ ఆఫ్ నాడు ఇండ్లు ఇక్కడే నారాయణపురం, మాది కే నారాయణపురము. అక్కడ వచ్చి ఇంట్లో నేర్పిస్తాం. ఎంత తీసుకుంటారు అంక? ఏమో దినానికి ఒక అర్ధ అవర్, ఒక అవరు, ఒక 300 రూపాయలు ఫీజు చేస్తాము. వారాన్న 2 దినాలు రండా, 3 దినాలు రండా. మీరు ఎందుకు దినం జాస్తి వస్తే అది బిర్యానీ పని వస్తుంది. ఒక 2 నెలల కంటిన్యూ చేస్తే వచ్చేసింది పని, మీరే చేయొచ్చు. చూడండి, వచ్చి విజిట్ చేయండి మనకి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. ఇల్లంతా మనకు వచ్చేసి కళాకారులు వేషధారణ. చూడండి అప్పట్లో మనకు వచ్చేసి ఇది రంగమందిర్ అని మనకి ఇక్కడ ఉంది, బాగుంది. మనకి ఇది రెంట్ కూడా ఇస్తారంట. బర్త్డేస్, విషెస్, మ్యారేజెస్ అవన్నీ చేసుకోవచ్చంట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఎలా అనిపించింది? నాకైతే మంచిగా అనిపించింది. చెప్పండి, వచ్చి విజిట్ చేయండి. మనకి పర్సన్కి వచ్చేసి 250 రూపీస్ వీక్ డేస్లో. మా వీకెండ్స్లో వచ్చేసి మనకి 250 రూపీస్. చైల్డ్స్కి మనకి సేమ్ అంతే, 150. మనకి ఊడి నుంచి దగ్గర దగ్గర 20 కిలోమీటర్స్. ఎక్కడ బెంగళూరు నుంచి మనకి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. ఎలా అయినా సరే వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్, పీస్.